యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సాము రూపేష్ రెడ్డి పోరాటం ఫలించింది. బేల మండలంలో గత వానాకాలంలో విక్రాంత్ సీడ్ సోళ సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎట్టకేలకు పరిహారం మంజూరైంది. కొంతకాలంగా పరిహారం కోసం రూపేష్ వివిధ రూపాల ఆందోళన చేపట్టారు. రైతుల పక్షాన అమరవీర దీక్ష చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. దీంతో విక్రాంత్ సీడ్ యాజమాన్యం దిగొచ్చింది. మండలంలోని 126 రైతులకు పరిహారం మంజూరు చేస్తూ 22,35,000 చెక్కులను పంపిణీ చేసి సీడ్స్ దుకాణాలకు పంపించింది. దీంతో రూపేష్ రెడ్డిని రైతులు సన్మానించారు. బేలా మండలంలో విక్రాంతి సీడ్ కోసి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, అమాన్ నిరాహార దీక్షకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపునివ్వడంతో ఇక్కడున్న వ్యవసాయ శాఖ అధికారులు గాని పోలీసులు గాని జోక్యం చేసుకుని రైతులకు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. బేలా మండలంలో 126 మంది రైతులకు 22,35,000 నష్టపరిహారం మంజూరు చేయడం జరిగింది. అంటే ఎందుకంటే పలుమార్లు మేము రైతుల కోసం పోరాటం చేస్తేనే ఈ రోజు అధికారులు స్పందించి, కంపెనీ అధికారులు స్పందించి ఈ రోజు రైతులకు న్యాయం చేయడం జరిగింది. అంటే ఇక్కడున్న ఎమ్మెల్యే జోగురామన్న గారు మరి 10 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టి బేలా మండల రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని స్వయం ప్రెస్ మీట్ పెట్టినా గానీ ఇంతవరకు ఇప్పించడం లేదు. బేలా మండలంలో విక్రాంతి సీడ్ కోసి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ మరియు